సో హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనమైతే ఇంకో గేమింగ్ వీడియోతో అయితే వచ్చేసామన్నమాట. సో అది కూడా ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D మీద. సో ఈరోజు మనమైతే ఈరోజైతే ఫ్రాంక్లిన్ వాళ్ళ తమ్ముడు, లేకపోతే అంటే ఫ్రాంక్లిన్ వాళ్ళ తమ్ముడు వీడు. సో వీడి పేరు జేసన్ అనమాట. అంతే. సో వీడికైతే ఒక బండి కూడా లేదనమాట. సో మన దగ్గర అయితే ఒక బండి కూడా లేదు, ఒక స్ప్లెండర్ తప్ప. సో మన ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్ అయితే ఏమన్నాడంటే, ఫ్రాంక్లిన్ దగ్గర 3 కవాసాకి, పల్సర్, H2R అలా కొన్ని సూపర్ బైక్స్ అయితే ఉన్నాయంట. సో అందులో ఒకటైతే మన ఫ్రాంక్లిన్ మన జేసన్కి అయితే ఇస్తానని అన్నాడు. సో చూడాలి, ఫ్రాంక్లిన్ కాల్ వచ్చిన తర్వాత మనమైతే వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అయితే తీసుకోవాలన్నమాట. సో కాల్ అయితే వచ్చేసింది గాయ్స్. సో ఎయిర్పోర్ట్లో అయితే బైక్స్ అయితే డెలివరీ అయితే అయిపోయిందంట. సో ఒకసారి అయితే మనం అయితే చెక్ చేసి అయితే వచ్చేద్దాము. సో ఇదైతే మనోడి ఇల్లు అనమాట, జేసన్ వాళ్ళ ఇల్లు. సో ఇక్కడికైతే మూవ్ అయితే అయ్యాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే జేసన్ ఖాన్ దగ్గర ఇది ఒక కార్ ఉంది అండ్ ఒక స్ప్లెండర్ బండి అయితే ఉందన్నమాట వీడి దగ్గర. సో ఫ్రాంక్లిన్ అయితే లాస్ శాంటోస్ నుంచి అయితే తెప్పించాడనమాట 3 సూపర్ బైక్స్. సో ఆ 3 సూపర్ బైక్స్ తీసుకోవాలి. స్ప్లెండర్ చాలా రోజు అయితే అవుతుంది. సో ఇది అసలు ఏం మంచిగా లేదనమాట గైస్, గుడ్ కండిషన్లోనే లేదు ఇది. సో దీని స్పీడ్ కూడా అంత ఎక్కదు, అది చాలా చిన్నదైతే అయిపోయింది. సో అందుకనే వెళ్తున్నాం, ఎయిర్పోర్ట్కి అయితే వెళ్దాము, దాని తర్వాత చూద్దాము. అండ్ ఫ్రాంక్లిన్ మనతో ఇంకేమన్నాడంటే 3 సూపర్ బైక్స్ అయితే పంపిస్తున్నాడు అనమాట మనకి. కానీ ఆ 3 సూపర్ బైక్స్ మనం ఒకటే తీసుకోగలం, వేరే 2 సూపర్ బైక్స్ అయితే రిటర్న్ ఇచ్చారనమాట. ఎందుకంటే అవి కంపెనీవి, అంటే షోరూమ్ నుంచి అయితే తెచ్చాడు. చూద్దాం పదండి, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఎక్కడుందో వెతుకుదాం ఫస్ట్ అయితే సూపర్ బైక్స్. అండ్ బైక్స్లలో ఏదో ఒకటి స్పీడ్ టెస్ట్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇంకో ఎయిర్ప్లేన్ ఉంది, ఇంకో ఎయిర్ప్లేన్ ఉంది. ఓడి అమ్మ, అసలు ఒక్క బైక్ కూడా లేదు కదరా ఎయిర్పోర్ట్లో. ఫ్రాంక్లిన్ పంపించానని అంటున్నాడు. ఒక్క నిమిషం ఆగండి గైస్. సో ఒకసారి ఫ్రాంక్లిన్కి అయితే కాల్ చేసి అయితే అడుగుదాం మనం ఎక్కడ పంపించాడో. గాయస్, ఫ్రాంక్లిన్ అయితే 3 సూపర్ బైక్స్ చెప్పినట్టు పంపించాడనమాట. కానీ ఇది ఇక్కడ కాదు, ఎయిర్పోర్ట్కి ఆపోజిట్ సైడ్లో ఇంకో ఏరోప్లేన్ అయితే ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి అయితే పంపించాడు సీక్రెట్గా. సో ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి, సూపర్ బైక్స్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా ఎక్స్ట్రా డబ్బులు అయితే అడుగుతారు. సో చూద్దాం పదండి. అక్కడ ఉన్నాయి బైక్స్. ఓకే, 3 సూపర్ బైక్స్ అయితే ఇచ్చాడు అయితే. ఓకే, డ్యూక్ ఒకటి, పల్సర్ ఒకటి అండ్ కవాసాకి H2R అయితే ఇచ్చాడు గాయస్. సో మనమైతే చూసుకోవచ్చు, కవాసాకి H2R ఉంది, డ్యూక్ ఉంది, అది ఉంది. నాకు తెలిసినంత వరకు పల్సర్ అయితే కూడా ఉంది. ఫస్ట్ అయితే కవాసాకి చాలా బాగున్నట్టు అనిపిస్తుంది, ఇవి కూడా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మనమైతే కవాసాకి అయితే తీసుకుందాం గైస్, ఎందుకంటే అది చాలా స్పీడ్ అయితే ఉంటుంది అండ్ చాలా స్మూత్, ఇంకా ఎలిజిబుల్ కూడా. ఓకే, దీని అయితే తీసుకుందాం. ఇప్పుడైతే కవాసాకి మనమైతే ఫైనలైజ్ చేసేస్తున్నాం. సో ఈ స్ప్లెండర్ ఇక్కడనే వాడేసి కవాసాకితోనైతే అమ్మ, స్ప్లెండర్ ఎందుకు ఎక్కావురా, దిగు. ఈ స్ప్లెండర్ ఇక్కడనే వదిలేద్దాం. సో కవాసాకి H2R అయితే తీసుకుని అయితే మనమైతే వెళ్దాము. సో దీని స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం ఫస్ట్ అయితే. సౌండ్ కూడా చాలా పెద్దగా వస్తుంది, సౌండ్ కూడా. ఓకే, రివర్స్ అయితే దిద్దాం, దీని స్పీడ్ చూడాలి. ఓకే, జస్ట్ కొంచెం మెల్లగా, హ్యాండిలింగ్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడనే స్పీడ్ వెళ్తుంది. ఓయమ్మ. ఓకే 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 అక్కడ ఉంది గేట్ అక్కడ ఉందా, నేను ఇక్కడ ఉందని అనుకున్నానులే. సరేలే, ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ అయితే ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకైతే వెళ్దాము. పోలీస్ స్టేషన్ ఉంది గాయస్ ముందరనే, పోలీస్ స్టేషన్ నుంచి కనబడుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక పని చేద్దాం, మెల్లగా వెళ్ళేసి ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాము. ఎవరో అని వాళ్ళు క్యాచ్ చేసే లోపలనే ఓపెన్ ప్లేస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే మనం స్పీడ్ టెస్ట్ చేయలేము ఈ సిటీలో. సో ఫాస్ట్ అయితే వెళ్ళిపోదాం. ఈ సిటీలో స్పీడ్ టెస్ట్ చేసామనుకోండి, పోలీసులు వచ్చి అయితే మనదైతే పట్టుకుంటారు అనమాట. సో అందుకే చేయలేము. ఇది మళ్ళీ ఇలాంటివి ఉంటే మధ్యలో అడ్డైతే వస్తాయి. సో ఇలా మొత్తం స్ట్రైట్ అయితే వెళ్తే ఖాళీ ప్లేస్ అయితే ఉండబోతుంది. సో ఆ ఖాళీ ప్లేస్లో అయితే మనం అయితే వెళ్ళి స్పీడ్ టెస్ట్ అయితే చేద్దాం. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో 3, 2, 1 అండ్ గో. ఇక్కడ నుంచి అయితే స్పీడ్ టెస్ట్ చేద్దాం పదండి. అమ్మ, పోలీసు వస్తున్నారేమో. ఇక్కడ నుంచి అయితే చేద్దాం గాయస్, అక్కడ చాలామంది అయితే ఉన్నారు. సో ఇక్కడ చూసుకుంటే 250, 255, 257, 260,
ఓకే 260 వరకు అయితే వచ్చింది ఈ ఒక్క బైకే. నార్మల్ BMW 440 వస్తుంది, 260 అయితే వచ్చింది. అంటే BMWకి హాఫ్ అనమాట. ఓకే ఇది ఆగుతలే అసలుకి. ఒకేసారి బ్రేక్ నొక్కి ట్రై అయితే చేద్దాం. ఒకేసారి అయితే బ్రేక్ నొక్కు. ఓ జేసన్ వాహ్, ఒకేసారి అయితే యూటర్న్ అయితే అయిపోయింది గైస్. ఓకే మనమైతే ఇప్పుడైతే కొన్ని స్టంట్స్ అయితే వేద్దాం. స్టంట్లో ఉన్న ప్లేస్కి అయితే వెళ్దాం పదండి. ఓకే గాయస్, స్టంట్లో ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాం. సో వీటితో స్టంట్ చేస్తే ఒక్క నిమిషం అండి, వీటితో స్టంట్ చేస్తే బాగుంటుందా అని చూద్దాం పదండి. అండ్ ఇక్కడ నుంచి ఇలా తీసుకొని యూటర్న్ అయితే తీద్దాం ఇక్కడ నుంచి. అండ్ షిట్, ఈ స్టంట్స్కి అయితే ఇక్కడ బాగాలేదు. ఒక వేరే ప్లేస్ అయితే చెక్ చేసుకుందాం పడండి. ఇక్కడ నుంచి జల్దీ అయితే పోదాం. ఇక్కడ నుంచి ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవాలి గాయస్. చాలా ఫాస్ట్ అయితే ఉంది బైక్ అనమాట. సో ఏందది, ఓడి అమ్మ మిలిటరీ బేస్మెంట్. గాయస్ ఈ బేస్మెంట్ని వీళ్ళు రిచ్ ఉన్న వాళ్ళు, అమ్మ ఎవడాడు షించాన్ ఏంటి ఇక్కడేం చేస్తున్నాడు వీడు. ఒక్క నిమిషం అండి, ఈ మిలిటరీ బేస్ ఈ సిటీలో 3 రిచెస్ట్ పర్సన్స్ అయితే ఉంటారనమాట. అందులో ఒక్కంది ఇది. సో వీళ్ళు ఎందుకు షించాన్ని పట్టుకొని నాకు అర్థం కావట్లేదు. సో వాడి పేరు సీజర్ అనమాట, వాడి పేరు. సో ఫస్ట్ అయితే మిలిటరీ బేస్ని మైకిల్ అయితే తీసుకుందాం అనుకుండు, కానీ సీజర్ అయితే కొనిసిండు అనమాట. సో చాలాసార్లు అయితే చెప్పాడు. ఒకవేళ మనం కనుక సీజర్ని చంపేస్తే మైకిల్కి బేస్ అయితే వచ్చేస్తుంది. సో ఓకే, ఫస్ట్ అయితే మనం అయితే వెళ్ళిపోదాం. ఈ మిలిటరీ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఆగండి షించాన్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? చేశానన్నా, ముందు వాళ్ళందరినీ షూట్ చేసే, వాళ్ళందరూ నా వెనకాల వచ్చేస్తున్నారు. సర్లే షించాన్, వీళ్ళందరూ అయితే షూట్ చేసేసాను. ముందైతే ఈ బండి అయితే ఎక్కువ, మనమైతే ఇక్కడ నుంచి అయితే పారిపోదాం పదా. ఓకే అన్న, జల్దీ అయితే ఎక్కుతాను పదా ఇక్కడ నుంచి. నాకు చాలా చాలా పెద్ద ప్రాబ్లం అయితే వచ్చేసింది అన్న. అసలు నీకు ఏ ప్రాబ్లం వచ్చేసింది? అయినా నువ్వు సీజర్ బేస్లో ఎందుకు ఉన్నావు? అంటే అన్న, నేను ఇంకా మసాకో అక్క ఇద్దరం కలిసి బయట తిరిగేటప్పుడు సీజర్ వాడి ఆర్మీతో వచ్చి నన్ను ఇక్కడ పడేశాడన్న. మజాకోని ఎత్తుకుపోయాడన్న. ఏంటి మజాకో అక్కనా? అయినా మజాకో అక్కని ఎందుకు ఎత్తుకుపోయాడు? తెలియదన్న. మజాకో అక్కని ఒక పెద్ద చాలా పెద్ద హెలికాప్టర్ మీద పట్టి తీసుకెళ్ళిపోయాడన్న. అది మీ ఇంటికాడనే ఉంది. మా ఇంటికాడనా? ఒకసారి దిగు షించాన్, మీతో మాట్లాడాలి. చెప్పన్నా. కాదురా షించాన్, నేను పొద్దుగాల నుంచి ఇంట్లోనే ఉన్నాను. నాకు మీద కూడా ఏమీ కనబడలేదు. అది పెద్ద షిప్ మా ఇంటికాడ ఉందని ఎందుకు అంటున్నావు? మధ్యాహ్నం నుంచి అయితే నువ్వైతే నీ ఇంట్లో లేవు కదన్నా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? పాయింటే అన్న, ఒక పని చేద్దాం. ముందైతే మీ ఇంటి కాడికైతే వెళ్దాం, ఎందుకంటే అక్కడనే ఉంది ఆ షిప్. అక్కడ సీజర్ వాళ్ళ పని మనుషులు ఉంటారు. సో అక్కడికి వెళ్ళేసి మనం చూస్తే ఏదో ఒక పని మనిషిని పట్టుకుంటే సీజర్ ఎక్కడుందో మనకు తెలిసిపోతుంది. అంటే సీజర్ ఇప్పుడు నీకు ఎక్కడున్నాడో తెలియడా? తెలియదన్నా. గాయస్, మన షించాన్ గాడు చాలా పెద్ద ప్రాబ్లం అయితే పడ్డాడు. మనమే హెల్ప్ చేయగలం. ఇక ఇక్కడ నుంచి అయితే మన ఇంటికి దారి. ఓకే. ఏంట్రా అది? అరే ఏంట్రా, అది నిజంగానే ఉంది. నేను చెప్పాను కదన్న, అది పెద్ద ఏరోప్లేన్. చూడు ఎంత పెద్దగా ఉందో. అరే అది ఏరోప్లేన్ కాదురా, చాలా పెద్ద హెలి క్యారియర్ రా. ఎంతమంది సైనికులు ఉంటారో తెలియదురా మనకి. ఆడికి వెళ్తే మనం పక్కా చేస్తాం. కానీ మనం మజాకో అక్కడికి కాపాడాలి. మన దగ్గర ఆర్మీ కూడా లేదు. ఏం చేద్దామన్నా? ముందైతే ఇక్కడ నుంచి వెళ్ళేసి ఫస్ట్ అయితే సీజర్ కింద ఉన్న పని మనుషుల్ని పట్టుకుందాం పదా. అప్పుడే మనం సీజర్ని బెదిరించైనా ఈ మజాకో అక్కని కిందకైతే తీసుకురాగలం. అందరూ ఎక్కువ షించాన్ నా బైక్ కాడికి. ఓకే అన్న, ఫస్ట్ అయితే మన ఇద్దరం కలిసి అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. దాని తర్వాత సీజర్ వన్ పని మనిషిని పట్టుకుందాం. ఓకేనా అన్న? ఓకే గాయస్, ఫస్ట్ అయితే మనం అయితే షించాన్ అయితే తెప్పించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఇక్కడ ఎవరైనా స్పాట్ చేస్తే మనం పక్కా కన్ఫామా. ఇక్కడ నుంచి అయితే మనం మెల్లగా అంటే సీక్రెట్ షార్ట్కట్లో అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే అరే అమ్మ, ఎవడరా కొట్టింది? అన్న, వీడు సీజర్ వాళ్ళ మనిషి. వీడిని పట్టుకో, వీడు మన కొట్టనికి వచ్చాడు. ఒక్క నిమిషం ఆలోచించాను. అక్కడి నుంచి వాడిని పట్టుకో, వాడు పారిపోతున్నాడు రా. ఏం చూస్తున్నావు? అన్న, ఏదో గన్ను తీసుకుని వాడిని కొట్టన్నా. వాడిని తొందరగా స్కోప్ చేసి కొట్టేసి. సీజర్ కింద కుర్ర కుక్క ఆగురా. ఓకే గాయస్, వాడైతే బుల్లెట్ మీద అయితే వెళ్తున్నాడు. వీడే చెప్పురా సీజర్ కుక్క, ఎక్కడున్నాడు నీ సీజర్? నన్ను ఏం చేయకు, సీజర్ మిమ్మల్ని చంపాలని పంపించాడు. సీజర్ ఎక్కడ ఉన్నాడు నేను చెప్తాను, నాకు వదిలేయి. సరే ఎక్కడుండు చెప్పు. వాడు టౌన్ హాల్లో ఉన్నాడు.
షించాన్ వాడు సీజర్ మనిషి, సీజర్ ఇదంతా చేసింది. వాడు టౌన్ హాల్లో ఉన్నాడు, పద వెళ్ళి పట్టుకుందాం. ఓకే అన్న, ఈరోజు వాడి అంతు తెలుస్తాను నేను పక్కా. ఎంత దూరం ఉందన్నా నీ బండి? ఎంత దూరం పడ్డది? ఎంతసేపు ఉరకాలన్నా? అరే ముసలోను అయ్యా, ఇంత పక్కన ఉంది, జల్దీ ఉరుక్కుంటారా, అంతే ఉరుక్కుంటారా. ఓకే గాయ్స్, ఫస్ట్ అయితే మనమైతే ఈ బండి అయితే తీసుకుందాం. దాని తర్వాత షించాన్ ఎక్కించుకొని స్ట్రైట్గా అయితే సీజర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోదాం. షించాన్ వచ్చి ఎక్కువ. ఓకే, సో ఇప్పుడైతే సీజర్ వాళ్ళ ఇల్లు నాకు తెలిసినంత వరకు అదొక ఎల్లో హౌస్ ఉంటుంది. షించాన్ కూడా ఎక్కువ తెలుసు వాడి ఇల్లు గురించి. సో ముందైతే ఆడికి వెళ్తే మనం కనుక సీజర్ కనుక అక్కడ ఉన్నాడనుకోండి, వాడిని లేపి అయితే వాడేద్దాం. అన్న ఫాస్ట్గా పోనివ్వు. ఓ అమ్మ మెల్ల పోనీ అన్న. వద్దు ఫాస్ట్ అంటే పోనివ్వు. మళ్ళీ వాడు వెళ్ళిపోతాడు, పారిపోతాడు అక్కడి నుంచి అయినా. ఇక్కడనే ఉండాలిరా సీజర్ వాళ్ళ ఇల్లు, ఎక్కడుందో చూడు. ఇక్కడనే ఎక్కడో ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటాం ఆగండి. ఓకే, కనబడింది గాయస్, సీజర్ వాళ్ళ ఇల్లు లెఫ్ట్ సైడ్ ఉన్నది. సో జల్దీ అయితే మనమైతే వెళ్ళిపోదాం వాళ్ళ ఇంటికి అయితే. ఇక్కడ నుంచి డైరెక్ట్ గుద్దేద్దాం వాళ్ళ ఇంటి లోపలికి. ఇక్కడ బ్రేక్. ఓకే దిగన్నా, జల్దీ దిగన్నా. ఇద్దరికి వచ్చి సీజర్ని లేపేద్దాం పదా. సరే పద, సీజర్తో మాట్లాడదాం ఇప్పుడైతే. సీజర్ నువ్వు దొరకకపోయావో, ఉన్నాడు ఇక్కడనే సీజర్. రే సీజర్. ఓ ఎవరదే? రే సీజర్, మజాకోని ఎక్కడ పెట్టావో చెప్పురా. ఎందుకో? రే చెప్తావా చస్తావా? నాకు ఒకటి చెప్పాలి. నేను చెప్పకపోయినా చచ్చేది మాత్రం మజాకోతోనే. మజాకో నా ప్రాణం, నేను మజాకోని పెళ్లి చేసుకుంటాను. ఏంది పెళ్ళి చేసుకుంటా? రే షించాన్ ఈడ మాట్లాడుతున్నాడు రా, ఒక్క నిమిషం. ఇప్పుడు మళ్ళీ మాట్లాడు. ఏమీరా నా మీదకే గన్ షూట్ చేస్తావా? నా దగ్గర ఇప్పుడు చాలా టెక్ ఉంది, ఆర్మీ బేసెస్ ఉన్నాయి. నువ్వు ఎవరితో పెట్టుకుంటావో నీకు తెలియదు. నువ్వు మమ్మీ ఆగ్రా సీజర్, ఏంట్రా మళ్ళీ మాట్లాడు. మజాకో ఒక్కని పెళ్ళి చేసుకుంటావా? నేను పెళ్ళి చేసుకుంటా మజాకోని. ఎంత ధైర్యం రా నీకు? ఎక్కడున్నావు? ఒక్క నిమిషం ఆగేస్. ఏయ్ ఊరుకోకో. ఓ మై గాడ్ గాయ్స్, అయ్యా ఏదో జరిగింది గాయ్స్. ఒక్క నిమిషం లేచి చూస్తాను. ఓడి అమ్మ, అరే రోబోట్స్, ఓడి అమ్మ. సీజర్, అబ్బా మళ్ళీ కింద పడ్డా. సీజర్ ఇంత పెద్ద దుర్మార్గుడు విన్ టెక్స్ట్ మొత్తం నా మీదకి పంపించేశాడు. షించాన్ ఎక్కడున్నావు? షించాన్, ఫస్ట్ దగ్గర నుంచి పారిపోదాం పద. షించాన్, ఓ షిట్ అన్నా, నన్ను కాపాడు. ఓ మై అమ్మ గాయ్స్, నా లోపల ఉన్న జుబాన్ గీసర్ని మొత్తం పీకేస్తున్నాడు వీడు. మళ్ళీ వచ్చి షూట్ చేస్తున్నాడు. ఇప్పటి నుంచి మనం అయితే పారిపోవాలి. రే ఆవురా, బజూకాన్ మీద పేలుస్తాను. ఏంటి? అరే వాడు బజూకాతో అసలు పేలుండి పేలుతలేరా? అరే వాడికి ఏం కాలేరా? ఒక్క నిమిషం ఆగండి గాయస్. ఇక్కడ నుంచి అయితే ఫస్ట్ అయితే పారిపోనికైతే ట్రై చేస్తాను. రే దూరం ఉండు, ఒక్క నిమిషం ఆగు, పడేస్తాను. ఏంట్రా నువ్వు నన్ను పడతావారను? మళ్ళీ కొట్టాడు గాయస్. ఏం చెయ్యాలి? మా దగ్గర ఆర్మీ కూడా లేదు. మన దగ్గర జేసన్ అన్న కొంచెం సేపు ఓర్చుకో, మనల్ని కాపాడడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. మనని కాపాడడానికి సిటీలోనా? మళ్ళీ పడ్డానే. అవును జేసన్ అన్న, ఒకవేళ నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావో నువ్వు చాలా పవర్ఫుల్ అయిపోతావు. నువ్వు సీజన్ని హతమార్చగలుగుతావు. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే పారిపోవాలి. ఓకే గైస్, మరి బాయ్ బాయ్.